23, 24 తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్న ప్రగతిశీల మహిళా మహాసభలను విజయవంతం చేయాలని పీఓడబ్ల్యూ విశాఖ జిల్లా కార్యదర్శి ఇంద్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం మహాసభలకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళల హక్కుల పరిరక్షణ, సామాజిక సమానత్వం, మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ మహాసభలు దోహదపడతాయని తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలు, ప్రజా సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని చెప్పారు. ఇక్కడ ప్రజలు కూడా జరగబోయే రాష్ట్ర మహాసభలకి ఆర్థికంగా, సామాజికంగా అంతా సహకరించాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం కోరుకుంటుంది. ఇప్పటికీ కూడా మహిళా రక్షణ చట్టాలు అనేవి చాలా పోరాటం చేసి ఎంతో మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న మహిళా రక్షణ చట్టాలని తొంగలో దొక్కేసి ఈరోజు ప్రభుత్వాలు ఏ మహిళలపైన మహిళల్ని ముక్కలు కోసి చంపేసినా, కుక్కర్లో ఉడకబెట్టినా, రకరకాల మహిళలపైన హింస జరుగుతున్నా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న విధానాన్ని ప్రగతిశీల మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా మహిళలపైన చిత్తశుద్ధి ఉంటే మహిళా రక్షణ చట్టాలు ఏవైతే ఉన్నాయో పటిష్టంగా అమలు చేయాలి. మహిళల పట్ల కనీస బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. చట్టాలు అనేవి మొత్తం నీలుగార్చేసి మహిళలపైన ఈ చట్టాలన్నీ మహిళలే పక్కదో పట్టిస్తున్నారనేది చాలా దారుణంగా ప్రచారం చేస్తున్నారు. మహిళల చట్టాలను ఎప్పుడు నీలుగార్చట్లేదు. న్యాయం జరగాలని మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు దర్యాప్తు వ్యవస్థ ఏదైతే ఉందో దర్యాప్తు వ్యవస్థ అనేది పక్కదో పట్టిస్తుంది. బాధ్యతలు నెట్టేస్తూ ఈ బాధ్యతల్ని 3-4 నెలలుగా ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే 3 నెలలు 4 నెలలు స్టేషన్కి తిరిగినా కానీ కేసు కట్టిన పరిస్థితి ఉంది. అలాగే చంపేసిన అమ్మాయి కేసును కూడా ఆ బాధ్యతల పట్ల లేకుండా ఎవరైతే బలవుతున్నారో ఈ దుర్మార్గులకి బలైన పట్ల తప్పుడు ప్రచారం చేస్తూ ఎవరైతే అంతకులు ఉన్నారో అంతకులకు కొమ్ము కాస్తూ ఈరోజు ప్రభుత్వాలు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వ్యవహరిస్తుంది. దాన్ని ప్రగతిశీల మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. మహిళల పట్ల ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉండాలి, మహిళల పట్ల బాధ్యత ఉండాలని, మహిళల ప్రజలతో హింసని అరికట్టాలని, హింస కారణమైన ఏవైతే ఉన్నాయో అవన్నీ అరికట్టాలని, ఇప్పటికైనా మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని ప్రగతిశీల మహిళా సంఘం కోరుకుంటుంది. ఇందులో భాగంగా రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. రాష్ట్ర మహాసభల్లో నూతన కార్యవర్గం ఎంపిక జరుగుతుంది. అలాగే భవిష్యత్ కార్యాచరణ కూడా ఆ కార్యక్రమంలో ఎంపిక చేసుకుని మా పోరాటాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా సెక్రటరీ. రాష్ట్ర మహాసభలు 9వ తేదీన గుంటూరులో, 23, 24వ తేదీన జయప్రదం చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం పిలుపునిచ్చింది. దానిలో భాగంగానే ఈరోజు పోస్టర్ల ఆవిష్కరణ చేస్తున్నాము. మిత్రులారా, మహిళలకు ఇంట బయట రక్షణ లేదు. మహిళా సంఘం ప్రారంభమైన దగ్గర నుంచి మహిళా హక్కుల కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నాము. ఈనాటి పాలక వర్గాలన్నీ మహిళా హక్కులన్నీ తొంగలోకి తొక్కుతున్నాయి. మహిళా చట్టాలని పటిష్టంగా అమలు చేయాలని అనేక కార్మికులు, మహిళలు అంతా ఉద్యమాలు చేసి ప్రాణాలు కూడా త్యాగం చేశారు. ఈనాటి ప్రభుత్వాల హక్కులన్నీ కాలరాస్తున్నాయి. మహిళలకి ఏమాత్రం కూడా రక్షణ లేని ఈ సమాజంలో మహిళా హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేశారు. మహిళా చట్టాలను ప్రతిష్టంగా అమలు చేయాలని ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. మహిళా రక్షణకై ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మహిళా సంఘాలన్నీ పనిచేస్తున్నాయి. దానిలో భాగంగా ఈ కరపత్రాన్ని మేము రిలీజ్ చేశాము. గుంటూరులో జరగబోయే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలియజేస్తూ అధ్యక్షురాలు ఇప్పుడు